హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సూర్యకమల. నేను పాతకాలం పద్ధతిలో ఆనపకాయ తెలగపిండి కూర చేసి చూపిస్తానండి మీకు. దీనికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ, పసుపు, తెలగపిండి, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇది పప్పు నూనెతో చేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేయించుకోవాలి. తాలింపు వేగిన వెంటనే ఇంగువ వేయాలండి. ఇంగువ వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దోరగా వేగాలండి. వేగిన తర్వాత 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. ఇప్పుడు అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎక్కువ పట్టదు, కూర కమ్మగా ఉంటుంది. ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత తెలగపిండి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. ముక్క మగ్గిందో లేదో చూసుకోవాలి. ముక్క మగ్గింది. ఇప్పుడు తెలగపిండి వేసుకోవాలి. తెలగపిండి వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. కూర మగ్గిపోయిందండి. డిష్లోకి తీసుకోవడమే. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలండి కూర. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. ఆనపకాయ తెలగపిండి కూర రెడీ అయ్యిందండి. మీరు కూడా చేసి రుచి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఆదరించండి.